సుమ రాజు జంట వారి వారి రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుమ టీవీ షోలు తగ్గించుకొని తన సొంత యూట్యూబ్ ఛానల్ మీద దృష్టి పెట్టింది. ఇక రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ కపుల్ 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమ తన ఛానల్లో భర్త రాజుతో కలిసి సందడి చేసింది. వారి పెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సుమ రాజులది ప్రేమ వివాహం. వీరి పెళ్లికి మొదట్లో పెద్దలు అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకున్నారు. పెళ్లయ్యాక ఇద్దరు వారి వారి కెరియర్స్ లో బిజీ అయిపోయారు. ఓవైపు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూనే కెరియర్ లో ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా వీరి కుమారుడు రోషన్ కూడా బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10న ఈ జంట తమ 25వ పెళ్లి రోజు జరుపుకుంది. నిజానికి 1995 నుంచి వీరి ప్రేమలో ఉన్న 99లో వీరి వివాహం అయిందట. 30 సంవత్సరాలు వీరి బంధాన్ని ఈ జంట ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. సుమ రాజు దంపతులు ముందుగా సుమ తల్లి నుంచి దీవెనలు అందుకొని తమ 25వ పెళ్లి రోజు వృద్ధాశ్రమంలో పెద్దల మధ్యలో వేడుకగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి దండలు మార్చుకొని అక్కడ వారందరికీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత సుమ సొంత యూట్యూబ్ ఛానల్లో సరదాగా చిట్ చాట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పెళ్లైన కొత్తలో మీ భార్యకు టైం ఇవ్వండి, ఆ తర్వాత ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడం మొదలు పెట్టారంటే వేరేలా ఉంటుంది అంటూ రాజు సుమని ఉద్దేశించి అన్నారు. ఇంటికి వచ్చేస్తున్నానని చెబుతూ రాజు చాలాసార్లు అబద్ధాలు చెప్పి ఆలస్యంగా వచ్చేవాడని సుమ కంప్లైంట్ చేశారు. అందుకు రాజు సుమకి సారీ చెప్పాడు. రాజు మొదటిసారి సారీ చెప్పారంటూ సుమ మురిసిపోవడం జరిగింది. పెళ్లైన తర్వాత భార్య భర్తలు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలని, ముఖ్యంగా పిల్లల విషయంలో బాధ్యతలు పంచుకోవాలని సుమ చెప్పుకొచ్చారు. మీరెప్పుడూ తెలియకుండా ఒకరి ఫోన్ ఒకరు చెక్ చేశారా అన్న ప్రశ్నకు సుమ చెక్ చేశారంటూ రాజుకి షాక్ ఇచ్చింది. ఎప్పుడు చూసావు అంటూ రాజు అడగడం, అందుకు సుమ ఇది జరిగి 10 సంవత్సరాలైందని చెప్పడం. సో మొత్తానికి ఇది అందుకు రాజు జాగ్రత్త పడడంలో కింగ్ నేను, నీకు అర్థం కాని పేర్లతో సేవ్ చేశానని చెప్పేసి ఒక వీడియోని అయితే తీసుకొచ్చారు. అది ఒక మంచి ఎంటర్టైనింగ్ అయితే ఉంది. సో ఏంటంటే ఈ రోజుల్లో వీళ్ళ లైఫ్ కి సంబంధించి రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అయినాయి. విడాకులు తీసుకుంటున్నారని, గొడవలు జరుగుతున్నాయని, అదని ఇదని. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఉంటూనే వ్యక్తిగత జీవితాలను కూడా చాలా జాగ్రత్తగా మలుచుకున్నటువంటి తీరును చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ దగ్గర నుంచి కొంత అయితే నేర్చుకోవచ్చు.